Next one is operations are type checked. It means Java checks whether operations are valid for given data types or not. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే మన ఇచ్చిన డేటా టైప్స్కి లైక్ వాల్యూస్కి ఆపరేషన్స్ అనేవి వ్యాలిడ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. అంటే ఇక్కడ ఏంటి, ఏ అనే ఒక వేరియబుల్కి 10 అనే వాల్యూని అసైన్ చేస్తాం. ఇక్కడ 10 అంటే ఇంటీజర్, సో ఇంటీజర్ ఇస్ ఎ డేటా టైప్. నెక్స్ట్ స్ట్రింగ్ బి ఈజ్ ఈక్వల్స్ టు జావా. ఇక్కడ ఏంటి, బి అనే ఒక వేరియబుల్కి జావా అంటే ఏంటి, ఇట్స్ స్ట్రింగ్, సో ఇట్లా అసైన్ చేసాం. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ఎన్ ఆపరేషన్స్. ఇక్కడ ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ 2. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ప్లస్ ఉంది, ఇంటూ ఉంది. సో మల్టిప్లికేషన్ అండ్ అడిషన్లో మల్టిప్లికేషన్స్ హ్యావ్ హై ప్రియారిటీ. సో ఫస్ట్ది బి ఇంటూ 2 అంటే బి ఇంటూ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ బి ఇంటూ 2 ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, జావా ఇంటూ 2 అంటే జావా అనేది ఒక స్ట్రింగ్ మీద మల్టిప్లికేషన్స్ ఆర్ రిపిటేషన్, స్ట్రింగ్ రిపిటేషన్ అనేది ఉండదు జావాలో. సో ఇన్ దట్ కేస్ ఏమవుతుంది అంటే మనకి టైప్ ఎర్రర్ వస్తుంది. సో అట్లా ఆపరేషన్స్ మీద మనకి వ్యాలిడ్ అవుతున్నాయా లేదా, ఆపరేషన్స్ వ్యాలిడ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తుంది జావా. టు కరెక్ట్ దిస్ అంటే ఒకవేళ ఇక్కడ ఈ కోడ్ని మనం కరెక్ట్ చేయాలంటే ఏం యూజ్ చేస్తామంటే system.out.println ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ రిపీట్ ఆఫ్ 2. ఇట్లా రిపీట్ ఆఫ్ 2 యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే జావా 2 times రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, సో ఏ ప్లస్ కదా అంటే రిపీట్ చేసినప్పుడు జావా. నెక్స్ట్ వీఆర్ కన్కాటినేటింగ్ ఇట్ అంటే ప్లస్ చేస్తున్నాం అంటే 10 జావా. దిస్ ఇస్ ద అవుట్పుట్. నెక్స్ట్ వన్ ఈజ్ కంపైల్ టైమ్ టైప్ చెకింగ్ అన్నట్టు. మోస్ట్ ఆఫ్ ది టైప్ రిలేటెడ్ ఎర్రర్స్ ఆర్ కాట్ బై ది కంపైలర్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ వేర్ మేకింగ్ ది జావా సేఫియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, బూలియన్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది. నార్మల్గా ఏంటి, బూలియన్ అంటే ఏంటి, ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి, వేర్ ట్రూ ఆర్ ఫాల్స్. కానీ ఇక్కడ ఏముంది 1, సో 1 అనేది ఉండదు. సో ఇక్కడ ఏమవుతుంది, కంపైల్ టైమ్ ఎర్రర్స్. ఇట్లా కంపైల్ టైమ్ ఎర్రర్స్ కూడా చెక్ చేస్తుంది అన్నట్టు జావాలో. సో దట్ మేక్స్ ది అంటే ఎగ్జిక్యూట్ అయ్యే ముందే కంపైలర్లో చెక్ చేస్తాం కాబట్టి అక్కడ మనకి ఎర్రర్స్ అనేవి రన్ టైంలో తక్కువ ఉంటాయి. సో టు కరెక్ట్ దిస్ వన్ వీ హ్యావ్ బూలియన్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అంటే ఇక్కడ 1 ప్లేస్లో మనం ట్రూ పెట్టుకుంటాం. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ దిస్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ రన్ టైమ్ టైప్ సేఫ్టీ. ఇట్ మీన్స్ జావా ఆల్సో పర్ఫార్మ్స్ రన్ టైమ్ చెక్స్ ఎస్పెషల్లీ ఫర్ ఆబ్జెక్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఓబీజేకి మనం హెలో అనే ఒక వేరియబుల్ వాల్యూని అసైన్ చేసాం. సో ఈ హెలోని మనం ఇంటీజర్ లాగా చేంజ్ చేస్తున్నాం. నార్మల్గా ఏంటి, స్ట్రింగ్స్ని ఇంటీజర్ లాగా చేంజ్ చేయలేం, ఇంటీజర్స్ని స్ట్రింగ్ లాగా చేంజ్ చేయలేం. సో ఇన్ దట్ కేసెస్ వి గెట్ ఏ రన్ టైమ్ ఎర్రర్. సో మనం జావాని స్ట్రాంగ్లీ టైప్డ్ ఎందుకంటామంటే ఇట్ విల్ చెక్ వెదర్ ఆపరేషన్స్ అనేవి వ్యాలిడ్ అవుతున్నాయా లేదా ఆ డేటా టైప్స్ మీద, అండ్ ఇట్ విల్ చెక్ ది కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటే కంపైలేషన్ టైంలో మనకి ఏమేమి ఎర్రర్స్ వస్తున్నాయని చెక్ చేసి ముందే, సో వీ కెన్ రెక్టిఫై ది ఎర్రర్స్, అండ్ ఇట్ విల్ చెక్ ది రన్ టైమ్ ఎర్రర్స్లో చెక్ చేసుకొని వీ కెన్ రెక్టిఫై ది కోడ్. సో దట్స్ ద రీజన్ వీ కాల్ ది జావా ఈజ్ ది strongly typed language.